భారత సైనికుడు ఆత్మహత్య. ఇతను రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లో అయితే విధులు నిర్వహిస్తున్నాడంట. కాకపోతే ఇప్పుడు ఆర్మీ జాబ్ అంటే అసలు ఎట్లుంటుంది, వాళ్ళకి ఫ్యామిలీ టెన్షన్స్, ఎటువంటి టెన్షన్స్ లేకుండా అక్కడ వెళ్ళిన వాళ్ళకి వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకునేటట్టు ఫ్రీగా వదిలేసేయాలి. కానీ ఇతనికి ఫ్యామిలీ టెన్షన్స్ ఎక్కువ ఉన్నాయంట. ఫ్యామిలీ టెన్షన్స్ ఎక్కువ ఉండడంతో ఇంకా ఇతన్ని ఒక జవాన్ అయి ఉండి చనిపోవాలని అయితే డిసైడ్ చేసుకొని ఇంకా వర్క్కి వెళ్ళిండు కదా అక్కడ రాజస్థాన్ దగ్గర. ఆ ప్లేస్లోనే ఊరేసుకుని అయితే చనిపోయిండు. ఇంకా అక్కడ ఆఫీసర్స్ అందరూ అయితే వీళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకు కూడా ఎందుకు ఇట్లా చేసుకున్నాడు అనేది సార్ వాళ్ళకు కూడా అంత డౌట్ వచ్చేసి ఇంకా ఎంక్వైరీ చేస్తే ఇంకా ఫోన్ కాల్స్ అవి ఉంటాయి కదా, ఇంకా అవన్నీ చూసి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ టెన్షన్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి, ఇంకా దానికే మనస్తాపానికి గురై ఇలా చనిపోయాడని చెప్పేసి ఇంకా ఒక నిర్ధారణకైతే వచ్చారనమాట. ఇంకా అతనికి పోస్ట్ మార్టం అంతైతే చేసి మళ్ళీ అతని ఊరికైతే అతని శవాన్ని అయితే పంపిస్తున్నారు. నిమిషం నిమిషం అసలు సెకండ్ ఎంతో ఒక డేంజరస్ వర్క్ కదా అది, అందరికీ తెలిసిందే ఆర్మీ జాబ్ అంటే. అన్ని వర్క్స్ డిఫరెంట్, అది డిఫరెంట్. అట్లాంటి ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మనశ్శాంతిగా వదిలేసేయాలి వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవడానికి. అక్కడ ఆ టెన్షన్స్, ఇక్కడ ఫ్యామిలీ టెన్షన్స్ అంటే గట్టిగా ఉండలేరు కదా కొంతమంది. అందరు జవాన్లు ఒకటేలాగా ఉండరు కదా.